హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మన ఇంటి వంటిల్లు అండి. ఈరోజు మీ ముందుకి కొబ్బరి పాలతోని పరమాన్నం ఎలా చేయాలో ఏంటి అన్న రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. మన ఛానల్ ఫస్ట్ టైం అయినా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఐటమ్స్ బెల్లము, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, రైస్, పప్పు, బాదం, కిస్మిస్, జీడిపప్పు, యాలకలు, లవంగాలండి. ఇన్ని ఐటమ్స్ ఉండాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. నేనైతే చిన్న సైజ్ బౌల్ తీసుకున్నానండి. దాంతో నేను 2 కప్స్ తీసుకున్నానమాట. తర్వాత అదే కప్పుతోని సేమ్ సైజ్తోని ఒక కప్పు మనము పప్పు తీసుకోవాలన్నమాట. దీంట్లో పెసరపప్పు అయితేనే మంచి టేస్ట్ ఉంటుందండి. చాలామంది వేరే పప్పు కూడా వేసి తీసుకుంటారు, కానీ పెసరపప్పుయే బాగుంటుంది. వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత వాటర్ వేసి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇలాచి పౌడర్ చేసుకోవాలండి. అది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెండి కొబ్బరి, తర్వాత డ్రై కోకోనట్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మీకు ఎంత స్వీట్నెస్ కావాలి ఏంటి అనేది దాన్ని బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరికి మిల్క్ చేయడానికండి ఈ కొబ్బరి. తర్వాత గ్రైండర్లో కొబ్బరి వేసి ఇలా పౌడర్ లాగా వస్తుందండి. దాంట్లో మనము వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక కంటైనర్లో ఒక జార తీసుకొని మనం ఇలా స్పూన్తో ఇలా స్ప్రెస్ చేస్తే ఇలా వస్తుందండి మిల్క్. చూడండి ఒకసారి మిల్క్ మొత్తం ఇలా వస్తుందన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేయాలండి. చేసి ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో నేనైతే ఏదైతే రైస్ తీసుకున్నానో ఆ రైస్ బౌల్తోని 7 గ్లాసెస్ వచ్చేలాగా వాటర్ వేసుకున్నానండి. వేసుకొని మనము మూత పెట్టిన తర్వాత ఇలా ఎసరు వస్తుందండి. ఎసరు వచ్చిన తర్వాత వాటర్ ఇలా బౌల్ అయిన తర్వాత మనము ఏదైతే పప్పు నానబెట్టామో ఆ పప్పుని అలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటె పెట్టి ఇలా తిప్పిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడాలండి. చూసిన తర్వాత మళ్ళీ ఏదైతే రైస్ నానపెట్టామో ఆ రైస్ని యాడ్ చేయాలండి. అలా రైస్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని మనం మూత పెట్టిన తర్వాత ఇలా వస్తుందండి. మళ్ళీ దానికి ఒక్క 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేయాలి కదా. సో అందుకని ఒకసారి చూసిన తర్వాత మనకు ఆ రైస్ ఎంతవరకు ఉడికింది ఏంటి అనేది చూసుకున్న తర్వాత బెల్లంని మనం యాడ్ చేసుకోవాలండి. ఇంకొక 2 మినిట్స్ ఉందామండి. ఎందుకంటే ఇంకా బెల్లం వేయడానికి అంత రైస్ ఉడకలేదన్నమాట. ఇప్పుడు అయిందండి. బెల్లంని ఇప్పుడు యాడ్ చేద్దామండి. ఇప్పుడు యాడ్ చేస్తేనే బెల్లము రైస్కి, పప్పుకి మొత్తం ఇలా పట్టేసి మంచి టేస్ట్ వస్తుందండి. చాలామంది పాకంతోనే చేస్తారు, కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుందండి. తర్వాత నేను ఎండు కొబ్బరి యాడ్ చేశానండి. అప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా నేను యాడ్ చేశాను. ఎందుకంటే పచ్చిగా కొంచెం ఉడికినట్టు అయ్యి మంచిగా ఉంటుందండి తినడానికి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా, అస్సలు మిస్ చేసుకోకండి. తర్వాత మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ తీసానమాట. ఎందుకంటే పచ్చి కొబ్బరి కూడా ఉడకాలి కదా. సో అందుకని తర్వాత మిల్క్ యాడ్ చేయాలండి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్లో దీంట్లో కొంచెం చిటికెడు సాల్ట్, మనము ఇలాచి పౌడర్ దంచుకున్నాం కదా ఆ పౌడర్ యాడ్ చేయాలండి. వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి మొత్తము, ఎందుకంటే బెల్లము ప్లస్ ఇవంతా కలవాలి కదా. ఇలా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయినట్టే అండి. ఇది పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. మీ ఇష్టం, నెయ్యి అంటే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్, అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ ఎండు కొబ్బరి ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం నెయ్యిలో వేగితే చాలా టేస్ట్ ఉంటుంది కదా, అందుకనే. సో మొత్తానికైతే అయిపోయిందండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొబ్బరి పాలతోని పాయసం రెడీ. చూస్తున్నారు కదండి, ఇలా రెడీ అయిపోయిందనమాట. మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.